హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు వ్లాగ్ ఏంటనంటే అశ్విని ఎంచో ఫంక్షన్ ఉందని చెప్పి సీతంపేట అయితే వస్తుందన్నమాట. అంటే వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఉంది, అంటే వాళ్ళ ఊరు వీరగొట్టం సైడ్. సో అక్కడైతే ఫంక్షన్ ఉందన్నమాట. ముందుగా అయితే సిటీ బస్ ఎక్కింది, మా అక్కాల ఏరియా నుండి కాంప్లెక్స్కి అయితే వెళ్తుందన్నమాట. సో ఫంక్షన్కి ఇప్పుడు ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా దగ్గర వాళ్ళు. అండ్ నేను ఈ మధ్య చాలా ఫంక్షన్స్కి చెప్తున్నారు కానీ నేను వెళ్ళలేకపోతున్నాను షాప్ వల్ల. బట్ అశ్విని మాత్రం చాలా రోజులకి వైజాగ్ నుండి అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటనంటే మేము వైజాగ్ అది సీతంపేట రావాలనంటే వైజాగ్ నుండి శ్రీకాకుళం నుండి పాలకొండ నుండి సీతంపేట ఇలా ఇన్ని బస్సులు అయితే మారుతాము. అండ్ డైరెక్ట్ బస్సు వైజాగ్ బస్సు ఎక్కితే ఏంటంటే 5 hours జర్నీ పడుతుంది. అదే శ్రీకాకుళం మీద నుండి వస్తే 4 hours జర్నీ పడుతుంది. సో అండ్ రోడ్లు కూడా చాలా బాగుంటాయి, అండ్ హైవే కాబట్టి శ్రీకాకుళం వరకు నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ రోజు ఇన్స్టిట్యూట్లో మేకప్స్ అంతా అయిపోయిన తర్వాత శ్రీకాకుళం వచ్చింది. శ్రీకాకుళం నాకు ఒక ఫిష్ ప్యాకింగ్ ఉంటే అది తీసుకురావడానికి వచ్చాను. శ్రీకాకుళం నుండి పాల్కొండ వచ్చేసాము. పాల్కొండలో తనకైతే బస్ ఎక్కించేసాను, వాళ్ళ ఊర్లో ఫంక్షన్ కాబట్టి. సో డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయింది. బ్లాగ్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బ్లాగ్స్ డైలీ పెట్టడానికి మాకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఒక 200 likes కొడతారని అనుకుంటున్నాను. మిల్కీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏటైంది దీనికి ఇక్కడ? బాయ్ ఫ్రెండ్స్. ఇంకొంచెం వద్దు వాటర్ ప్యాకెట్ వాటర్ సాయంత్రం మాత్రం ఏడే వద్దు. షైనియా ఇది ఎవరు ఎక్క బెక్కిసారే ఎట ఇది ఈ కింద సెక్షన్ ఇక్కడ ఏదో పీకిసినట్టున్నా డిజైన్. అదిగో వదిన ఇల్లు ఇదే పీకిసారా అంతేనా? చేసుకోండి. మనం ఎంత ప్లేస్ జస్ట్
పిల్లలకే చేస్తాం ఫ్యాన్ ఇచ్చిస్తే ఇక్కడ ఎటు టేబుల్ ఉంటుంది కాబట్టి ఎట్లా తిన్నాం. మనుషులు వచ్చేటప్పుడు అవసరం చేసిన మరి ఎవరు వెళ్ళలేదు. గైజ్ ఇప్పుడైతే సినిమాకి వెళ్తున్నాము. అశ్విని అయితే అసు అయితే పాల్గొండ వస్తుంది అనమాట ఫంక్షన్కి వెళ్ళి అక్కడి నుండి. సో కల్కి మూవీకి అయితే బయలుదేరుతున్నాము. తీసుకొని 2 బళ్ళు వేస్తున్నా సినిమాకి వెళ్తాం చూస్తాయి తలెత్తమ్మా. ఇది నేను కొనిదే, ఇది నేను కొనిదే చూడొచ్చాను. క్యారెక్టర్ ఉంది కదా అమితాబ్ బచ్చన్, కానీ ఇంట్రడక్షన్ చూపిస్తుంది అన్నమాట. ఫోన్లు ఇప్పుడే చెప్పట్లే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అన్నయ్యల కోసం అయితే పనసకాయ తెచ్చాము. సో అది ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చెక్ పోస్ట్ అంటే పాల్కొండలో చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్తాము. అదిగోండి ముందర ఆ బ్యాగే. పిల్లల కోసం అయితే ఈ స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఏంటిది హిందువులు ఉందేటి? చూసారా నాకు ఇవ్వకుండా తినేస్తున్నాడు. మేము ఇప్పటికే సినిమాకి లేట్ అయిపోయామంటే ఈ గొర్రెలు మనం చూడండి. ఇంకా కల్కి, ఇప్పుడు కల్కి మూవీకి అయితే వెళ్తున్నాం. సగం సినిమా అయిపోతుంది అంతే. నాకు వంశీ ముగ్గురిని మీసాల చిల్లంధ్రాలు ఆర్డర్ పెట్టినాను సార్.
ఏంటి బస్సు పాల్గొండ అయితే వెళ్ళిపోతుంది, అది వైజాగ్ అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ నేర్చుకోవడానికి. కొంచెం ఉందన్నమాట. ఇంకా 10 డేస్లో వచ్చేస్తాను. 10 డేస్ తర్వాత ఇంకా సీతంపేటలో ఉంటూ ఎప్పుడు వర్క్స్ అయితే అప్పుడు వెళ్తాను అనమాట. పట్టుకో మీసల్లో బాగా వస్తుంది. టైం వచ్చేసి 8 అవుతుంది. వడ వడ వైజాగ్ బస్సు కాకపోతే 5 గంటలు పడుతుంది. అలా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. బస్సు